నమస్తే ఫ్రెండ్స్. ఇంకొక కొత్త డిజైను. ఇది యాక్చువల్గా కొత్తదంటే కొత్తది కాదు, 1 ఇయర్ అబోవ్ అవుతుంది డిజైన్ వచ్చి. కాకపోతే ఇన్ని రోజులు నెట్ ఫ్లవర్ ఎలా వెయ్యాలో అని భయపడుతూ ఇప్పుడు వరకు వేయలేదండి. ప్రజెంట్ నేను హోమ్ సిక్లో ఉన్నాను కదా, టెస్ట్ తీసుకుంటున్నాను డిజైన్స్ స్టిచ్చింగ్ చేయకుండా. అయితే ఖాళీగానే ఉన్నాం కదా అని మా హస్బెండ్ని ఫ్రేమ్ ఫిట్ చేసి ఇమ్మని చెప్పి డిజైన్ స్టార్ట్ చేశానండి. నెట్ ఫ్లవరు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఏ వర్క్ అయినా మనము భయపడుతూ కూర్చుంటే అది భయపడుతూనే ఉండిపోతామండి. తెగించి ఏదో ఒక రోజు ప్రయత్నం అనేది చేయాలి కదా. ఆ ప్రయత్న లోపం వల్లే నేను 1 ఇయర్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ డిజైన్ నేను జేసీ వాళ్ళ దగ్గర కొని కూడా 1 ఇయర్ అబోవ్ అయిపోతుందన్నమాట. ఇన్ని రోజులకి స్టిచ్ అనేది చేశాను, కానీ మనము ఊహించినంత కష్టమేమీ కాదండి. కొంచెం టైము అనేది ఈ నెట్ ఫ్లవర్ వేసేంత వరకు కొంచెం జాగ్రత్తగా మనం నెట్ అనేది పట్టుకొని ఇలాగా పట్టుకొని దగ్గరికి పట్టుకొని అవుట్ సైడ్స్ వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనము దాన్ని హోల్డ్ చేయడంలోనే ఉంటుందండి. వన్స్ ఈ పెటల్స్ అయిపోయినాయి అంటే మిగతా డిజైన్ అంతా నార్మలే. చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా ఇది నేను ఎవరో ఒకరు మా గ్రూప్లో పెట్టారనమాట. బ్లాక్ మీద బేబీ పింక్ తోటి వేశారు. చాలా బాగుందండి ఆ డిజైన్ అయితే నాకు ఇది ఆరెంజ్ కలర్ శారీ ఉందన్నమాట. ఆరెంజ్ కలర్ 2 శారీస్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషను, ఒకటి గోల్డెన్ ఆరెంజ్ కాంబినేషను. సో ఇది 2 బ్లౌజుల మీదకి కూడా 2 శారీస్ మీదకి కూడా పనికొస్తుంది అనిపించింది. ఒకవేళ నేను ఆ శారీ కుట్టించుకోకపోతే, శారీలా యూజ్ చేయకపోతే మా పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కుట్టిద్దాం అనుకున్నాను. అలాగైనా లాంగ్ ఫ్రాక్కి ఇది హ్యాండ్స్ యూజ్ చేసి మళ్ళీ ఇలాంటిదే ఫ్రంట్ పార్ట్లో ఒకటి వేస్తే డిజైన్ అనేది బాగుంటుంది కదా. ఆ ఐడియాతోటి నేను బ్లాక్ మీద వేసాను అనమాట. మొత్తానికి డిజైన్ అయితే చాలా సూపర్ ఉందండి. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూసారా. ఎక్కడ నెట్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఇంకా కొంచెము మనకి పెటల్స్ అనేవి ఇలాగా మిడిల్ పాయింట్ వచ్చేలాగా మనం పట్టుకోగలిగితే, అంటే నేను ఫస్ట్ టైం వేసాను కదా, ఈ చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. అలాగా ఈ ఫ్లవర్స్ కూడా మనం హోల్డ్ చేసి అంటే అవి తిప్పి పట్టుకోవడంలో ఉంటుందన్నమాట మొత్తము. చాలా బాగుంది డిజైన్ అయితే. చూడండి ఈ పెటల్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ పెటల్ కొంచెం క్రాస్గా వచ్చినాయి ఈ ప్లేట్స్ అనేవి, మిగతావంతా చాలా సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ప్రయత్నం చెయ్యందే ఏది రాదు కదండి, ప్రయత్నిస్తే పోయేదేముంది, అంతే కదండి. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ డిజైన్ ఫుల్ కంప్లీట్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫుల్ షార్ట్ పెడతాను నేను. చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు ఈ హ్యాండ్ పార్ట్ అనేది వేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎవరైనా ఇంకా నాకులాగా వేయకుండా ఆలోచిస్తూ ఉంటే కంపల్సరీ ప్రయత్నించండి. నేను బాగీ గారి డిజైన్స్ వేస్తారు కదండి, ఆవిడది చూశానన్నమాట వీడియో. ఆవిడ ఎలా చేశారో నేను సేమ్ అలాగే కొంచెం పెద్ద ముక్క తీసుకుని ముందు దాని మీద అవుట్లైన్ అనేది వేసేసాను. ఆ తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఎదరికి వేసి మొత్తం క్లాత్ని ఇలా పట్టుకుని అప్పుడు జిగ్జాగ్ స్టిచ్ అనేది 2 టైమ్స్ వేసాను. నేను 2 టైమ్స్ వేసిన ప్రతి ఫ్లవర్కి కూడా 2 టైమ్స్ వేసాను. ఎందుకంటే అది మళ్ళీ ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో అది బయటికి రాకూడదు కదా అని. యాక్చువల్గా ఇది 2 లేయర్స్ మూలంగా ఒక లేయర్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ ఇలా ఇటువైపుకి వేసి మళ్ళీ ఇంకో లేయర్ 2 టైమ్స్ జిగ్జాగ్ స్టిచ్, మళ్ళీ నా సాటిన్ స్టిచ్ అనేది ఒకసారి వేస్తుంది. కాబట్టి అసలు పోతే నెట్ కలర్ పోవాలి తప్ప ఇది ఎప్పటికీ ఊడి రాదండి. జేసీ వాళ్ళది డిజైన్ ఇది చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా, నాకు క్లారిటీ లేదండి, కెమెరా క్లారిటీ లేదు. రియల్గా అయితే ఇది ఫుల్ బ్లాక్, కొంచెం డల్ బ్లాక్లా కనబడుతుంది. ఫుల్ డార్క్ బ్లాక్ మీద ఆరెంజ్ అండ్ గోల్డ్ చాలా బాగా కనబడుతుంది అనమాట. వన్స్ నేను ఒకసారి లైట్స్ ఆఫ్ చేసి చూస్తాను ఎలా వచ్చిందో. ఇప్పుడు కొంచెం మీకు కనబడుతుందా, డార్క్ బ్లాక్ అనమాట. చాలా బాగా వచ్చింది.
గో ఫర్ ఇట్ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు సలహాలు కూడా ఇవ్వచ్చండి, కామెంట్ బాక్స్లో చేయండి. లేదా నా వాట్సాప్ నెంబర్ ఎప్పుడు నేను నా షార్ట్స్లో నేను టైప్ చేసి పెడుతుంటాను కదా, ఎవరైనా నాకు ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి. నేను ఇది క్లాత్తో కలిపి 800కి చేస్తానండి. ఎవరైనా ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.